సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చిందంటే ఇక ఆ మాటే ఫైనలా? దాన్ని మార్చే అవకాశం ఎవ్వరికీ లేదా? ఆఖరికి అదే కోర్టుకు కూడా ఆ పవర్ లేదా? మన రాజ్యాంగంలోనే ఒక స్పెషల్ ఆర్టికలుంది. అదే ఆర్టికల్ 137. ఇది సుప్రీంకోర్టుకు తన తీర్పులను తానే సరిదిద్దుకునే ఒక అరుదైన శక్తినిస్తుంది. సో ఈరోజు మనమా శక్తివంతమైన చిన్న తలుపు వెనకున్న కథేంటో చూద్దాం. చూశారుగా ఈ మాటలు. ఇవి మనల్ని సూటిగా ఒక ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తున్నాయి. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమిచ్చిన తీర్పే నిజంగా ఆఖరి మాట? లేకపోతే ఆ ఆఖరి మాటను కూడా సవరించే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్న చుట్టూనే ఈరోజు మన డిస్కషన్ అంతా నడుస్తోంది. సరే, ముందుగా ఈ ఆర్టికల్ 33ను ఏదో క్లిష్టమైన చట్టంలా కాకుండా మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక చాలా ముఖ్యమైన సేఫ్టీ వాల్వ్లాగా చూద్దాం. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ అండి. జడ్జిలు కూడా మనుషులే కదా, వాళ్లు పొరపాట్లు చేయరని గ్యారెంటీ ఏమీ లేదు. ఒకవేళ పొరపాటున్న తీర్పులో ఏదైనా పెద్ద తప్పు జరిగితే, లేదా ఎవరైనా చూసినా అరే ఇది తప్పు కదా అనిపించేలా ఉంటే అప్పుడు పరిస్థితేంటి? సరిగ్గా అక్కడే ఈ ఆర్టికల్ అవసరమొస్తుంది. మన రాజ్యాంగం చాలా క్లియర్గా ఏం చెబుతోందంటే, పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు తానిచ్చిన ఏ తీర్పునైనా ఏ ఆర్డర్నైనా మళ్లీ ఒకసారి పరిశీలించుకోవచ్చు. ఇది బయటనుంచొచ్చిన పవర్ కాదు, కోర్టుకు రాజ్యాంగమిచ్చిన ఒక ఇన్బిల్ట్ పవర్ అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఆర్టికల్ 137 అనేది ఓడిపోయిన వాళ్లు కేసును మళ్లీ మొదటినుంచి వాదించడానికి తెరిచిన పెద్ద గేటు కాదు, అస్సలు కాదు. ఇది కేవలం చాలా స్పష్టంగా కనిపిస్తున్న తప్పులను సరిదిద్దడానికి మాత్రమే అప్పుడప్పుడు తెరిచే ఒక చిన్న అరుదైన తలుపులాంటిది. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. సరే, సమీక్ష లేదా రివ్యూ అంటున్నాం కదా, అసలు దాని అర్థమేంటి? ఈ పదం చుట్టూ ఉన్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకుని దాని అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. రివ్యూ పిటిషన్ వేశారంటే మొత్తం కేసును మళ్లీ ఫస్ట్ నుంచి వింటారా? లాయర్లు మళ్లీ వాదనలు మొదలుపెడతారా? దీనికి సమాధానం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్లో తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, సమీక్ష అంటే కేసును రీఓపెన్ చేసి మళ్లీ వాదించడం కాదు. ఇది ఇంకో అపీల్ కూడా కాదు. దీని స్కోప్ చాలా లిమిటెడ్. దాని ఉద్దేశమేంటంటే, తీర్పు రికార్డులోనే స్పష్టంగా కనిపిస్తున్న పొరపాటును సరిచేయడం, లేదా తీర్పు తర్వాత ఏదైనా చాలా ముఖ్యమైన కొత్త సమాచారం బయటకొస్తే దాన్ని కన్సిడర్ చేయడం, లేదా ఒక పార్టీకి తమ వాదన వినిపించుకునే అవకాశమే ఇవ్వకుండా తీర్పు వస్తే ఆ అన్యాయాన్ని సరిదిద్దడం. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, రివ్యూలో వాదించేది మీరిచ్చిన తీర్పు మొత్తం బాగాలేదు అని కాదు. దానికి బదులుగా మీరిచ్చిన తీర్పులో ఫలానా చోట ఒక స్పష్టమైన పొరపాటు జరిగింది అని చూపించడం. ఆ తప్పు ఎలాంటిది అంటే, దాన్ని చూడగానే ఎవరికైనా అవును ఇక్కడ తప్పు జరిగింది అని అనిపించాలి. సరే, థియరీ అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఈ చిన్న తలుపు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తెరుచుకుంటుంది? కొన్ని ఉదాహరణలతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ ఉదాహరణ చూడండి, ఇది చాలా క్లియర్గా వివరిస్తుంది. అనుకుందాం, సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చింది. కానీ తీర్పిచ్చేటప్పుడు ఆ కేసుకు డైరెక్ట్గా సంబంధించిన ఒక ముఖ్యమైన చట్టాన్ని జడ్జిలు గమనించలేదు. ఆ తర్వాత రివ్యూ పిటిషన్ ద్వారా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తే కోర్టు అవును ఇక్కడ మా రికార్డులలో స్పష్టమైన పొరపాటు జరిగింది అని ఒప్పుకొని తన తీర్పును మార్చే అవకాశముంటుంది. సో బేసిక్గా రివ్యూకి వెళ్లాలంటే 3 బలమైన కారణాల్లో ఏదో ఒకటి ఉండాలి. ఒకటి, తీర్పులోనే స్పష్టంగా కనిపిస్తున్న చట్టపరమైన లోపం. దీన్నే ఎర్రర్ అపారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్ అంటారు. 2, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడం, అంటే ఒక సైడ్ వాదన వినకుండానే తీర్పు ఇచ్చేయడం. ఇక 3, కేసు ఫలితాన్ని మార్చగలిగే ఒక కీలకమైన ఆధారం, తీర్పుకు ముందు ఎంత వెతికినా దొరకపోవడం. అదే సమయంలో కొన్ని విషయాలు రివ్యూకి అసలు కారణాలే కావు. నాకు ఈ తీర్పు నచ్చలేదు అనటం సరైన కారణం కాదు. నా ఆర్గ్యుమెంట్స్ నేను సరిగ్గా చెప్పలేకపోయాను, మళ్లీ అవకాశం ఇవ్వండి అని అడగడానికి కూడా కుదరదు. గుర్తుంచుకోండి, సమీక్ష అనేది ఒక ఎక్సెప్షన్, రెండో అవకాశం కాదు. ఆర్టికల్ 137 ఎంత స్పెషలో అర్థం కావాలంటే దాన్ని ఆర్టికల్ 136తో పోల్చి చూడాలి.
ఆర్టికల్ 136 అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అనేది దేశంలోని ఏ హైకోర్ట్ లేదా ట్రిబ్యునల్ తీర్పుపైనైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే ఒక దారి. ఇది మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఆర్టికల్ 137 అనేది సుప్రీంకోర్టు తన సొంత తీర్పును తానే చూసుకోవడం. ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం. అసలు మన రాజ్యాంగంలో ఈ అధికరణం ఎందుకు పెట్టారు? దీని వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటి? ఆ లోతైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుందాం. మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు ఈ అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చారు? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1. మానవ తప్పిదాలను ఒప్పుకోవడం. 2. ఒక తీర్పు ఫైనల్ అవ్వడం ముఖ్యం, కానీ దానివల్ల ఘోరమైన అన్యాయం జరుగుతుంటే న్యాయం గెలవడమే అంతకన్నా ముఖ్యం. ఇక 3వది చాలా ముఖ్యమైనది. సుప్రీంకోర్టు పైన ఇంకో కోర్టు లేదు, కాబట్టి తన తప్పును తానే సరిదిద్దుకునే ఒక మెకానిజం దానిలోనే ఉండాలి. ప్రస్తుతం దీని స్టేటస్ ఏంటంటే, ఈ ఆర్టికల్ ఎలాంటి మార్పులు లేకుండా అమల్లో ఉంది. రివ్యూ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, దాన్ని ఎవరు విచారించాలి, ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జరుగుతాయి. సాధారణంగా ఏ బెంచ్ అయితే ఒరిజినల్ తీర్పు ఇచ్చిందో వీలైనంత వరకు అదే బెంచ్ రివ్యూ పిటిషన్ను కూడా విచారిస్తుంది. కాబట్టి ఫైనల్గా ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని మనకు చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు అంతిమమైనదే, కానీ ఆ అంతిమ తీర్పులో న్యాయం ఎక్కడైనా స్పష్టంగా దారి తప్పింది అని అనిపించినప్పుడు ఆ చివరి మాటను సరిదిద్దుకోవటానికి రాజ్యాంగమిచ్చిన చిన్న తలుపే ఆ సేఫ్టీ వాల్వే ఆర్టికల్ 137. న్యాయ వ్యవస్థ తనను తాను శుద్ధి చేసుకునే ఒక అద్భుతమైన మార్గమిది.